మేడ్చల్ జిల్లా కోర్టులో ఆఫీసు సబార్డినేట్ నియామకాల్లో జరిగిన తప్పిదాలపై విచారణ జరిపించాలని హైకోర్టుకు ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజ్గిరి జిల్లా కోర్టులో అటెండర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. మొదట దరఖాస్తు డిక్లరేషన్లో నాన్ లోకల్ అని రాసినట్లు ఇప్పుడు తీరా ఉద్యోగాలు రావు అని అంటున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం న్యాయస్థానానికి వెళ్తామని, ఆర్థికంగా మానసికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దయచేసి నోటిఫికేషన్పై ఉన్నత స్థాయి కమిటీ నియమించి పూర్తిస్థాయి విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వారు వేడుకున్నారు. మాకు ఏప్రిల్ 4న ఎగ్జామ్ పెట్టారు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత 8 మంత్లో మాకు రిజల్ట్ వచ్చింది. ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాం. క్వాలిఫై అయ్యాక మాకు మళ్ళీ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కోర్టు నుండి కాల్ వచ్చింది. మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి, క్వాలిఫై అయ్యారు కాబట్టి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, రావాలని చెప్పేసి చెప్పారు. అప్పుడు అన్ని సర్టిఫికేట్, ఒరిజినల్, బోనాఫైడ్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాము. వెరిఫికేషన్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ మీకు ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అప్పుడు మీకు కాల్ చేసి చెప్తాము, రావాలి లేదా వెబ్సైట్లో పెడతామని చెప్పారు. వెబ్సైట్లో మళ్ళీ 10 అక్టోబర్లో పెట్టారు. ఎల్బీ నగర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో ఇంటర్వ్యూ చేశారు మమ్మల్ని. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినాక 11 మంత్లో రిజల్ట్ వచ్చింది. 1:3 రేషియోలో మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచినాక అక్కడ 81 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు ఇంటర్వ్యూ చేసి. అంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఉంది, మేము హైకోర్టుకు ఒక లెటర్ పెడుతున్నాం, ఆ పూర్తి మాకు లెటర్ రాగానే మేము మళ్ళీ మిమ్మల్ని పిలిచి చేస్తామని చెప్తే మేము గత 2 నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో జిల్లా కోర్టు వాళ్ళని అడిగితే హైకోర్టు అంటున్నారు, హైకోర్టు అడిగితే జిల్లా కోర్టు అంటున్నారు. మాకు ఎటువంటి సమాచారం రావట్లేదు. ఈ మధ్యకాలంలో తెలిసింది ఏంటంటే మా 18 మంది నాన్ లోకల్ వాళ్ళ ప్లేస్లో మళ్ళీ లోకల్ వాళ్ళకు కొంతమంది వేరే ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. దయచేసి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ ఈ విలేకరుల ముఖంగా మేము ఒకటి కోరుకుంటా ఉన్నాం. ఇవాళ మేము నిరుద్యోగులం, మేము ఎగ్జామ్ రాసి పాస్ అయినాము, 1:3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయినాము, ఓరల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినాము, ఫైనల్ లిస్ట్లో కూడా మా పేర్లు ఉన్నాయి. మమ్మల్ని తప్పియడం ఇది భావ్యం కాదు. దయచేసి మాకు న్యాయం చేయాలి. రెండవది ఏంటి అంటే మేము దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏదైతే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అంటున్నారో దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ విన్నవిస్తూ ఉన్నాం. మేము గవర్నర్ గారికి, సీజే గారికి కూడా కోరుతూ ఉన్నాం. మేము ఏంటి అంటే ఏదైతే మీరు 5% నాన్ లోకల్ అన్నప్పుడు మరి 5% 1:3 అంటే దాని ప్రకారంగానే పిలవాల్సింది ఉండే. ఇవాళ నిరుద్యోగాల మమ్మల్ని, మా సమయాన్ని, మా ఆర్థికంగా, మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం